తెలుగు రాష్ట్రాల మధ్య బనకచెర్ల వివాదం రాజుకుంటోంది. రేపు తెలంగాణ ఎంపీలతో మంత్రి ఉత్తమ్ సమావేశం కానున్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరు కానున్నారు. బనకచెర్ల విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య బనకచెర్ల వివాదం రాజుకుంటోంది. రేపు తెలంగాణ ఎంపీలతో మంత్రి ఉత్తమ్ సమావేశం కానున్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరు కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, ఏపీ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి చర్చించేందుకు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి రేపు అన్ని ఆల్ పార్టీకి సంబంధించిన ఎంపీలతో సమావేశం నిర్వహించాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అందరూ ఎంపీలకు కూడా లేఖలు రాసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎంపీలందరితో పాటుగా రేపు ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చీఫ్ గెస్ట్గా పిలవాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే బనకచెర్ల నిర్మాణం ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తుంది. అందుకు సంబంధించి కేంద్ర జలవనరుల శాఖకు అదేవిధంగా కేంద్ర మంత్రికి కూడా లేఖలు రాసిన పరిస్థితి కనిపించింది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసిన సందర్భంలో కూడా గోదావరి బనకచెర్ల మీద కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే గోదావరి బనకచెర్లకు సంబంధించి ప్రస్తుతం ఆ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం లేనిపోని ఆరోపణలు చేస్తుంది, అంతర్గత రాజకీయాల కోసమే బనకచెర్లపై ఆరోపణలు చేస్తుంది అని చెప్పేసి ఆయన విమర్శలు చేశారు. అయితే నిన్నటికి నిన్న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా ఆయన లేఖ రాశారు. అంతకంటే ముందు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కూడా లేఖ రాశారు. ఎందుకంటే తెలంగాణకు కృష్ణా బేసిన్లో వాటాలు కావచ్చు, వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా తేలకు ముందే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి పదే పదే చెప్తూ వస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు దాదాపుగా 80,000 కోట్లతో తలపెట్టింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇటు సిడబ్ల్యూసి నుంచి కావచ్చు, అదేవిధంగా కేఆర్ఎంబి కృష్ణా బోర్డు నుంచి కానీ ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. గడిచిన కొద్ది రోజులుగా కూడా ఢిల్లీకి వెళ్ళి జలవనరుల శాఖ మంత్రిని కలిశారు, పర్యావరణ శాఖ మంత్రిని కలిసి బనకచెర్ల మీద కంప్లైంట్ చేస్తూ వస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎప్పటికప్పుడు దాట వేసే ధోరణి అయితే అవలంబిస్తుందని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తూ వచ్చారు. ఇటీవల సెక్రటేరియట్లో ప్రెస్ మీట్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు, బనకచెర్ల నిర్మాణం చేస్తే అది తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటాము, దీని మీద ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం కూడా ఏపీ ప్రభుత్వం డిపిఆర్ సబ్మిట్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ సబ్మిట్ చేస్తుంది. అంతకంటే ముందు ప్రాథమిక నివేదికను అందజేయాలని చెప్పేసి భావించింది. అందులో భాగంగానే సిడబ్ల్యూసి అధికారులను కలిసి ప్రాథమిక నివేదిక ఇచ్చేందుకు రెడీ అవుతుందని చెప్పేసి తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించొద్దు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈ నెల 13వ తేదీన ఆయన ఒక లేఖ రాశారు. కేంద్ర నీటిపారుదల శాఖ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆర్సి పాటిల్కి కూడా ఆయన లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ సారాంశం బనకచెర్లను అడ్డుకోవాలి, ఎందుకంటే గోదావరి బేసిన్లోని నీటిని తరలించి కృష్ణా బేసిన్లోకి కలిపే ప్రయత్నం చేస్తున్నారు, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు అని చెప్పేసి చెప్తూనే వస్తున్నారు. దీనివల్ల తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు, ఇతర రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు. అంతేకాకుండా పోలవరానికి సంబంధించి నిన్న మరొకసారి లేఖ రాశారు. పోలవరంకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. 2005లో
పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తీసుకున్నారు. ఆ తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. అయితే మొదట తీసుకున్న అనుమతులకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న పనులకు పొంతన లేకుండా పోయింది. పనులను పెద్దగా చేసి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్తుందని చెప్పేసి చెప్తున్నారు. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళొద్దు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు చేస్తున్న డిజైన్ మార్పు ఏదైతే ఉందో, డిజైన్ మార్పును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించొద్దు అని చెప్పేసి కూడా ఇటు లేఖ రాసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పోలవరంకు ఏదైతే గతంలో ఇచ్చిన అనుమతులు ఏవైతే ఉన్నాయో ఆ అనుమతులకు కూడా కాలం చెల్లింది. మళ్ళీ ఎలాంటి అనుమతులు లేకుండానే రీడిజైన్ చేసి మళ్ళీ ఎక్కువ నీటిని తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేస్తుంది. తద్వారా పోలవరం నుంచి బనకచెర్లకు నీటిని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఇటు తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చెప్తుంది, సముద్రంలో వృధాగా కలిసే నీరు ఏవైతే ఉందో గత సంవత్సరం చూసుకున్నట్లయితే దాదాపు 3000 టీఎంసీల నీరు సముద్రంలో వృధాగా పోతుంది. అలాంటి నీటిని తాము ఒడిసి పట్టుకొని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. రాయలసీమలో కరువు కాటకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ నీటిని ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి అయితే ఏపీ ప్రభుత్వం చెప్తుంది. సంతోష్. థ్యాంక్ యూ సుధీర్.